హాయ్ గైస్, దిస్ ఈస్ దీపక్. ఈరోజు వీడియోలో విజయవాడలో 3 ప్లేసులు కవర్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. ఈ వీడియోకు 500 లైక్లు టార్గెట్ పెడుతున్నా. ఇంకొక రిక్వెస్ట్, ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో మీ ఊరి పేరు కామెంట్ పెట్టండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్. వెల్కమ్ టు ప్రకాశం బ్యారేజ్. ఇది విజయవాడలో దుర్గమ్మ టెంపుల్కు ఆపోజిట్లో ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో ఇది మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్ట్ అనమాట. దీనిని కృష్ణానదిపై నిర్మించారు. ఇది దాదాపుగా 1223 మీటర్లు ఉంటుంది. ఈ బ్యారేజీ వంతెనలా కూడా పనిచేస్తుంది. అంటే మనం నడవచ్చు, వెహికల్లో వెళ్ళొచ్చు కూడా. దీనిని 1852లో ప్రారంభించారు. 1855లో నిర్మాణం పూర్తయిందనమాట. దీనిని అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నిర్మించారనమాట. దీనికి 1.75 కోట్లు ఆ కాలంలోనే ఖర్చు అయిందంట. దీనివల్ల 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నమాట. రెండో ప్లేస్ వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ. ఇది బస్టాండ్కు 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది దాదాపుగా 206 అడుగులు ఉంటుంది. నేను దీనిని చూడడం ఫస్ట్ టైము. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఉన్న 206 అడుగులు, భారతదేశంలోనే 4వ ఎత్తైన విగ్రహము. ఈ స్టాచ్యూను భారతీయ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, సామాజిక సంస్కర్త మరియు భారత రాజ్యాంగ పితామహుడు అయినటువంటి ఈ విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అంకితం చేయబడింది. ఈ విగ్రహం దాదాపు 4 సంవత్సరాలు పట్టిందంట పూర్తి చేయడానికి. దీనిని జనవరి 19, 2024లో ప్రారంభించారు. అంబేద్కర్ లైఫ్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకంటే ఆయన ఒక అంటరాని కులంలో పుట్టి భారతదేశంలోనే అంచెనాలుగా ఎదిగాడు. ఏకంగా ఒక దరిద్ర కుటుంబంలో పుట్టి ఏకంగా 32 డిగ్రీలను పొందాడు. ఇక్కడ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకుందాం. ఈయన ఒక ఎస్సీ మెహర్ కులంలో పుట్టాడు. ఈయన తల్లిదండ్రులకు 9వ సంతానం. ఈయనది మధ్యప్రదేశ్ అయితే కాలం నిమిత్తం అంటే పూట గడవడానికి మహారాష్ట్ర వచ్చాడు. ఈయనను ఇళ్లలోనికి రానిచ్చేవారు కాదు, బల్లోనికి రానిచ్చేవారు కాదు. అయితే బడిలో ఒక మూలలో కూర్చోబెట్టేవారు అనమాట. ఆ విధంగా వీధి దీపాల దగ్గర చదువుకొని డబ్బులు లేని పరిస్థితులలో రాజు దగ్గర పనిలో జాయిన్ అయ్యి వచ్చిన డబ్బులతో విదేశాలు వెళ్ళి చదువుకొని ఏకంగా 32 డిగ్రీలను పొందిన దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ఎందుకు భారతదేశంలోనే ప్రథమ గొప్పవాడు అంటే సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధ. ఈయనను సాధారణంగా అంటరాని వారి ఛాంపియన్ అని కూడా పిలుస్తారు. విగ్రహం చూడడం ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఇన్ఫ్రంట్ చూడండి, మామూలుగా లేదు. ఆ గ్రీనరీ, ఇది ఎంట్రన్స్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడు విజయవాడలో 3వ ప్లేస్ కవర్ చేయబోతున్నాం. ఇప్పుడే వచ్చాం, బైక్ పార్క్ చేసా. ఎక్కడికి వచ్చామో తెలుసా? భవానీ ఐలాండ్. ఇది విజయవాడలో ఇంద్రకీలాద్రికి బ్యాక్ సైడ్ కృష్ణానది మధ్యలో ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజు అయితే 120 ఉంటుంది. ఇది 100 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. భవానీ ఐలాండ్. ఇప్పుడే వచ్చా, ఇంకా మన బోట్ అయితే ఇంకా రాలేదు. వెయిటింగ్ చేస్తూ ఉన్నా. మన కనిపిస్తుంది కదా, అదే మన బోటు. దాంట్లో అది వస్తే మనం పోవాలి. చాలా తోటి వెయిటింగ్ చేశా, దగ్గర ఒక అర్ధగంట. ఇప్పుడే మా బోట్ వచ్చింది. బోట్లో వచ్చిన వారు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మేము వెయిటింగ్ చేస్తున్నాం. అదిగో చూడండి, ఇప్పుడే వచ్చింది. నేనైతే డ్రైవర్ దగ్గర కూర్చున్నా. ఎప్పుడు చూడలేదు ఎలా హ్యాండిల్ చేస్తాడో. బోట్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఆ డ్రెస్సులు వేర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ధరించుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ కోసం.
చూడండి డ్రైవరు ఎలా గేర్లు వేస్తున్నాడో. ఆ స్టీరింగ్ని చూడండి ఎలా తిప్పుతున్నాడో, రివర్స్లో తిప్పుతున్నాడు. మనకు నార్మల్గా అయితే కార్లకు కానీ బస్సులకు కానీ ఆపోజిట్లో ఉంటుంది, కానీ దీనికి అంతా ఆపోజిట్లో ఉంటుంది. చూడండి ఫస్ట్ టైం బోట్ దగ్గర కూర్చోవడం. అంతకుముందు మూసీ నదిలో ఎక్కా హుస్సేన్ సాగర్లో, మళ్ళీ సెకండ్ టైము బోట్ ఎక్కడం. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది, ఎగ్జైట్గా ఉన్నాం. ఒకసారి చూడండి బోట్లో ఉన్న అందరిని చూపిస్తాం. అందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. చూడండి నాతో పాటు ప్రయాణించేవారు. వెల్కమ్ టు భవానీ ఐస్లాండ్. ఇప్పుడే వచ్చేసాము భవానీ ఐస్లాండ్ రిసార్ట్. ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, ఉండటానికి హోటల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే హోటల్స్ వన్ డే ఉండటానికి 3000 నుంచి 5000 అంట. అది కూడా ముందే బుక్ చేసుకోవాలంట ఆన్లైన్లో. నాకైతే పెద్దగా నచ్చలేదండి. మొత్తం ప్లాంట్సే ఉన్నాయి, చెట్లే ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ లాగా ఉన్నాయి అంతే. పిల్లలు కూడా చూడటానికి పెద్దగా ఏం లేవు. మొత్తానికైతే 2-3 నేరేడు చెట్లు ఉన్నాయి. కాయలు చూడండి ఎలా పడి ఉన్నాయో కింద. వచ్చినందుకు ఫ్రీగా నేరేడుకాయలు తిన్నా. అవన్నీ పిల్లలు ఆడుకోవటానికి ప్లేస్లు. అవి చూడటానికి పెద్దగా ఏం లేవండి, అంతా పెద్ద వర్తేం కాదు. ఆ బోట్లో వెళ్ళడం అనేది ఒకటే. దీంట్లో రైడింగ్ కూడా వెళ్ళొచ్చు. రైడింగ్ వెళ్ళడానికి 600 పడుతుందంట. ఎందుకులే అని చెప్పేసి వదిలేసా. లవ్ సింబల్ బాగుందిగా. చూడండి పిల్లలు ఆడుకోవటానికి ఎలా ఉందో అని. పిల్లలు ఆడుకోవటానికి మొత్తం పెద్దగా ఏం లేవండి చెప్పడానికి. పెద్ద వర్తేం కాదు ఈ ట్రిప్పు. ఏదో రాలేదు కదా, ఒకసారి విజిట్ చేద్దామని వచ్చా అంతే. వచ్చినందుకు ఒకటైతే చేసా. ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాలు ఊగా ఫస్ట్ టైం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఉయ్యాలు ఊగుతున్నా, ఒక 20+ ఇయర్స్ తర్వాత. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్